నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. అధికారులు వద్దన్న అదానీతో ఒప్పందం. జగన్ నిర్ణయాలపై రాయిటర్స్ సంచలన కథనం. అనంతలో తీరబోతున్న హెచ్ఎల్సీ ఆయకట్టు రైతుల కష్టాలు. వంతెనలు, తూముల నిర్మాణానికి నిధులు మంజూరు. భారత నౌకాదళ అవసరాల కోసం ఐఎన్ఎస్ నిర్దేశక్ నౌక నిర్మాణం. మధ్యాహ్నం విశాఖలో జాతికి అంకితం. భారత్తో కలిసి పనిచేసేందుకు సిద్ధమని చైనా ప్రకటన. వివాదాలను చిత్తశుద్ధితో పరిష్కరించుకుంటామని స్పష్టీకరణ. జమ్మూ కశ్మీర్లోని కథువాలోని ఓ ఇంట్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మంటల ధాటికి ఊపిరాడక 6 మృతి చెందారు. ఈ అగ్ని ప్రమాదంలో మరో 4 గాయాలయ్యాయి. రాష్ట్రంలో భూ వివాదాలకు చెక్ పెట్టేలా రెవెన్యూ రికార్డులన్నీ డిజిటలైజేషన్ చేయనున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. ప్రభుత్వానికి వచ్చే ఫిర్యాదుల్లో 60% భూములు రిజిస్ట్రేషన్లకు సంబంధించినవేనన్న ఆయన వాటిని ఎక్కడికక్కడ పరిష్కరించేందుకే రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నామన్నారు. భూముల రీసర్వే పేరిట గత ప్రభుత్వం పేదల భూములు దోచుకుందని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆరోపించారు. విశాఖలో నిర్వహించిన ప్రాంతీయ స్థాయి రెవెన్యూ సదస్సులో మంత్రి పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్రంలో భూముల రీసర్వే చేపట్టినప్పటికీ వైసీపీ నాయకులు తమకు అనుకూలంగా మార్చుకుని అక్రమాలకు పాల్పడ్డారని మంత్రి విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా 4 లక్షల ఎకరాలు దోచుకున్నారని అనగాని మండిపడ్డారు. భవిష్యత్తులో ఇలాంటి తప్పిదాలు జరగకుండా మీ భూమి మీ హక్కు పేరిట రెవెన్యూ రికార్డులన్నీ డిజిటలైజేషన్ చేస్తున్నామని మంత్రి వెల్లడించారు. రెవెన్యూ సదస్సుల ద్వారా భూ సమస్యల్ని ఎక్కడికక్కడ పరిష్కరిస్తున్నామన్నారు. విశాఖలో జరిగిన భూ అక్రమాల్లో అధికారుల పాత్ర ఉన్నట్లు తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. 1,40,000 గ్రీవెన్స్లు రిజిస్టర్ అయితే 90,000 రెవెన్యూ అండ్ స్టాంప్స్ రిజిస్ట్రేషన్లో, దాని 70,000 కేవలం రెవెన్యూలో వచ్చినాయి. గ్రీఫ్ ఉన్న వాళ్ళు కలెక్టరేట్లకు సెక్రటరేట్లకు తిరగకుండా అధికారులు ప్రజాప్రతినిధులే గ్రామాలకు వెళ్ళి అక్కడ గతంలో వచ్చిన గ్రీఫ్స్ అన్నీ కూడా అనౌన్స్ చేసి, అలాగే ఆ గ్రామంలో ఉన్నటువంటి మ్యాప్ కూడా డిస్ప్లేలో పెట్టి ఎక్కడెక్కడ ఎలాంటి క్లాసిఫికేషన్స్ ఉన్నాయో అన్నీ కూడా చెప్పే విధంగా ఈ యొక్క రెవెన్యూ సదస్సులు పెట్టుకుంటా ఉన్నాం. ఇప్పుడు మళ్ళా గ్రామ సభలు పెట్టి ఎక్కడైతే రీసర్వేలో ఇబ్బంది ఉందో అక్కడ ప్రతి 200 ఎకరాలకి ఒక టీం ఏర్పాటు చేసి 2 సర్వేయర్లు అలాగే ఒక విఆర్ఓ అక్కడే ఉండి పట్టాదారు కనుక అవైలబుల్ లేకపోతే 3 సార్లు కూడా నోటీస్ ఇచ్చి రీసర్వే సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తా ఉన్నాం. విశాఖలో జరిగిన ప్రాంతీయ రెవెన్యూ సదస్సుకు పెద్ద ఎత్తున భూ బాధితులు తరలివచ్చారు. వైసీపీ నేతల భూ కబ్జాలు, 22A ఫ్రీ హోల్డ్ సర్టిఫికెట్లు, రహదారుల పరిహారాల మీద ప్రజలు ఫిర్యాదులు అందించారు. 2019 సంవత్సరంలో స్థలం కొంచెం అమ్ముదామనో లేకపోతే ఇల్లు కట్టుకుందామనో చూసేసరికి ఇది కట్టడానికి వీల్లేదు, ఇది బ్లాక్ చేయబడిందని చెప్పడం జరిగిందండి. అప్పుడు మేము కలెక్టరేట్కి ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్తే వాళ్ళు చెప్పారు 22Aలో ఇది పెట్టడం జరిగింది అని చెప్పారండి. అప్పుడు ఈ కాపీని వెబ్ ఇన్ఫర్మేషన్లో తీసుకున్నామండి. తీసుకొని అప్పటి నుంచి మేము తిరుగుతూనే ఉన్నామండి. సుమారు ఈ స్థలం మీద 60 కుటుంబాల వాళ్ళు ఆధారపడి ఉన్నారండి. ఈ 60 కుటుంబాల వాళ్ళు కూడా చాలా ఇబ్బందులకు గురవుతున్నారండి. ఇప్పుడు ఆ ఇల్లు కట్టుకోలేక, అక్కడ ఉండలేక, కనీసం పాడైపోయిన ఇల్లు బాగు చేసుకోలేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. భూమి 22Aలో ప్రాబ్లంలో పడిన తర్వాత దాన్ని క్లియర్ చేస్తున్నారు కానండి, సైమల్టేనియస్గా భూమి యొక్క క్లాసిఫికేషన్ వెబ్లాండ్లో ప్రభుత్వ భూమి నుంచి జిరాయితీగా మార్పు చేయట్లేదు. దానివల్ల 22A క్లియరెన్స్ ఇచ్చి కూడా ప్రయోజనం లేకుండా పోతుంది. అయ్యా మీరు 22A ఫైల్ క్లియరెన్స్ ఇచ్చేటప్పుడు రన్ చేసేటప్పుడే ఈ డి సెక్షన్లో నుంచి కూడా
వెబ్లాండ్లో క్లాసిఫికేషన్ చేంజ్ కాలం 6 కూడా మార్చండి. ఎప్పుడైతే మీరు రైతువారీ పట్టానో జరాయితీ పట్టానో మరోటో ఇస్తున్నారో లేదా 22A పర్మిషన్ ఇస్తున్నారో దాంతోపాటే సైమల్టేనియస్గా భూమి యొక్క క్లాసిఫికేషన్ కూడా మార్చేయండి. 2 వేరువేరుగా చేయొద్దు. అలా చేసేటట్టయితే దాని ప్రయోజనం ఉంటుంది, కానీ అదర్వైజ్ దీనివల్ల మాకేం ఉపయోగం ఏమీ లేదు. ప్రతి ఒక్కరూ ఇబ్బంది పడుతూనే ఉన్నారు. మీ చుట్టూ ఇంతమంది ఇన్ని వందల సార్లు తిరగడం అనేది చాలా పెద్ద పనిష్మెంట్. మీరు ఇచ్చి కూడా మాకేం ఉపయోగం లేదు. అదానీతో సౌర విద్యుత్ కొనుగోలుకు ఒప్పందం ఏమాత్రం మంచిది కాదని, ఖజానాకు భారీగా నష్టమని అధికారులు చేసిన సూచనలను నాటి జగన్ ప్రభుత్వం బేఖాతరు చేసిందని అంతర్జాతీయ వార్తా సంస్థ రాయిటర్స్ స్పష్టం చేసింది. సెకీ రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించడం, విద్యుత్ కొనుగోలుకు ఆమోదముద్ర తెలపడం, ఏపీఈఆర్సీ పచ్చజెండా ఊపడం అన్నీ అసాధారణ వేగంతో జరిగాయని తెలిపింది. అదానీ ఒప్పందాన్ని ఇలాగే కొనసాగిస్తే రాష్ట్ర ప్రభుత్వం ఏటా సామాజిక భద్రత, పోషకాహారానికి వెచ్చించేంత సొమ్ము చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించింది. అదానీ గ్రీన్స్ నుంచి సౌర విద్యుత్ కొనుగోలుకు సంబంధించి తొలి నుంచి జరిగిన పరిణామాల్ని పరిశీలించి అంతర్జాతీయ వార్తా సంస్థ రాయిటర్స్ మంగళవారం ఒక ప్రత్యేక కథనాన్ని విడుదల చేసింది. సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సెకీ 2021 సెప్టెంబర్ 15న అనుసరించిన విధానం చాలా అస్పష్టంగా ఉందని తన కథనంలో వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేశంలో అతిపెద్ద పునరుత్పాదక ఇంధన కొనుగోలు ఒప్పందం చేసుకుంటుందేమో తెలుసుకోవాలని సెకీ ఎందుకు భావించిందో అర్థం కాని విషయమని సందేహం వ్యక్తం చేసింది. అంతకు 2 ఏళ్ల ముందు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి వచ్చే 10 ఏళ్ల కాలంలో రాష్ట్రానికి స్వల్పకాలిక సౌర విద్యుత్ అవసరాలు ఏమీ లేవని, 24 గంటల విద్యుత్ను అందించే ఇతర పునరుత్పాదక ఇంధన ఉత్పత్తిపై దృష్టి సారించాలని సూచించింది. అయితే రాయిటర్స్ పరిశీలించిన కేబినెట్ రికార్డుల ప్రకారం ప్రభుత్వాన్ని సెకీ సంప్రదించిన మరునాడే అప్పటి ముఖ్యమంత్రి జగన్ నేతృత్వంలోని రాష్ట్ర మంత్రివర్గం ఆ ఒప్పందానికి ఆమోదముద్ర వేసింది. నవంబర్ 11 కల్లా రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ కొనుగోలు ఒప్పందానికి రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి నుంచి ఆమోదం పొందింది. డిసెంబర్ 1న అధికారులు ఒప్పందంపై సంతకాలు చేశారు. భవిష్యత్తులో దాని వార్షిక విలువ $490 మిలియన్ చేరే అవకాశం ఉంది. రాయిటర్స్ పరిశీలించిన ఒప్పంద దస్తావేజుల ప్రకారం ఆ ఒప్పంద విలువలో 97% అదానీ గ్రూప్ పరిధిలో ఉన్న అదానీ గ్రీన్ కు వెళ్లనుంది. 7,000 మెగావాట్ల కొనుగోలు ఒప్పందం కోసం సెకీ రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించాక దానికి విద్యుత్ నియంత్రణ కమిషన్ ఆమోదం పొందడానికి 57 రోజులే పట్టింది. ఇది చాలా అసాధారణ వేగమని రాయిటర్స్ తో రాష్ట్ర విద్యుత్ నియంత్రణ సంస్థ మాజీ అధికారి, ఎనర్జీ లీగల్ నిపుణులు చెప్పారు. రాయిటర్స్ సంస్థ మొత్తం 19 రాష్ట్ర ప్రభుత్వ డాక్యుమెంట్లను సమీక్షించింది. ఈ డీల్ గురించి 12 మందికి పైగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారుల్ని, స్వతంత్ర ఇంధన, న్యాయ నిపుణులతో మాట్లాడింది. అయితే చాలా మంది తమ వివరాల్ని బహిర్గతం చేయడానికి ఇష్టపడలేదు. ఈ భారీ డీల్ను ఆమోదించే విషయంలో ఆర్థిక, విద్యుత్ శాఖలు చేసిన సలహాలు, సూచనల్ని రాష్ట్ర రాజకీయ నాయకత్వం పక్కనబెట్టినట్లు వారంతా స్పష్టం చేశారు. ఆ ఒప్పందం రాష్ట్ర ఖజానాకు భారంగా మారే అవకాశముందని కొందరు బహిరంగంగా ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్కు అవసరం లేకపోయినా 1000 మెగావాట్ల విద్యుత్ను పన్ను చెల్లింపుదారులు భరించాల్సి ఉంటుందని తెలిపారు. మరో 7 ఎగ్జిక్యూటివ్స్ లంచాలు, సెక్యూరిటీ మోసాల్లో పాలు పంచుకున్నట్లు, అందులో దేశంలోని పలు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతం ఉన్నట్లు గత నవంబర్లో అభియోగాలు మోపారు. సెకీకి అదానీ గ్రీన్ సరఫరా చేసే సౌర విద్యుత్ను రాష్ట్ర విద్యుత్ సంస్థలు కొనుగోలు చేసేలా ఆదేశించేందుకు ఈ కేసులో ప్రతివాదులు ఆంధ్రప్రదేశ్లో ఓ ఉన్నత స్థాయి వ్యక్తికి $228 మిలియన్ ఆఫర్ చేసినట్లు యుఎస్ ప్రాసిక్యూటర్స్ ఆరోపించారు. దీనిపై జగన్ కార్యాలయం బదులివ్వలేదు. లంచాలు తీసుకున్నట్లు వచ్చిన ఆరోపణల్ని ఖండించింది. ఇతర ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి జగన్ కార్యాలయం నిరాకరించింది. అటు ఏపీ ఈఆర్సీ కూడా అమెరికా ప్రాసిక్యూటర్స్ ఆరోపణల గురించి పదే అడిగిన ప్రశ్నలకు స్పందించలేదు. 2021 సెప్టెంబర్ 15న కుదిరిన సౌర విద్యుత్ ఒప్పందం గురించి తనకేమీ తెలియదని అప్పటి విద్యుత్ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి రాయిటర్స్ కు చెప్పారు. కేబినెట్ మినిట్స్ ప్రకారం విద్యుత్ సరఫరా షెడ్యూల్ 2024 నుంచి ప్రారంభమవుతుందని చెప్పిన తరుణంలో ఈ 25 ఏళ్ల కాంట్రాక్టు గురించి ఆర్థిక శాఖ కూడా ప్రశ్నించింది. ఒప్పందం కుదుర్చుకున్న సమయానికి విద్యుత్ సరఫరా మొదలయ్యే సమయానికి మధ్య ధరలు తగ్గుతాయని చెప్పింది. ఆ సలహాను విద్యుత్ శాఖ కూడా సమర్థించింది.
కాంట్రాక్టు ఒప్పందాల్ని రాయిటర్స్ చేసిన పరిశీలన మేరకు ఒకవేళ అదానీ ఒప్పందం ఇలాగే ముందుకెళితే రాష్ట్ర ఖజానా నుంచి ఏటా $100 మిలియన్ బిల్లులు చెల్లించాల్సి వస్తుంది. ఒకవేళ విద్యుత్ సరఫరా పూర్తి స్థాయిలో మొదలైతే ఏటా చేయాల్సిన చెల్లింపులో గతేడాది సామాజిక భద్రత, పౌష్టికాహార కార్యక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఖర్చుకు సమానంగా ఉంటాయని రాయిటర్స్ సంస్థ తన కథనంలో తెలిపింది. నౌకాదళం హైడ్రోగ్రాఫిక్ సర్వేల కోసం నిర్మించిన నిర్దేశక్ నౌకను రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేత్ విశాఖ నావల్ డాక్యార్డ్లో మధ్యాహ్నం జాతికి అంకితమివ్వనున్నారు. కోల్కతాలోని జీఆర్ఎస్సీలో దేశీయంగా 80% పరికరాలతో ఐఎన్ఎస్ నిర్దేశక్ నౌకను నిర్మించారు. 110 మీటర్ల పొడవు, 3,800 టన్నుల బరువైన ఈ నౌకను 2 ఇంజిన్లతో రూపకల్పన చేశారు. అత్యాధునిక హైడ్రోగ్రాఫిక్ ఓషనోగ్రాఫిక్ సర్వే పరికరాలతో నిర్దేశకను తీర్చిదిద్దారు. హైడ్రోగ్రాఫిక్ సర్వేలకు సంబంధించి రెండో నౌక ఇది. గతంలో 32 ఏళ్ల పాటు భారత నౌకాదళంలో సేవలందించి 2014లో వీడ్కోలు తీసుకున్న నిర్దేశక్ స్థానంలో ఈ కొత్త నౌక రూపుదిద్దుకుంది. 25 రోజుల పాటు నిరంతరాయంగా 18 నాట్ల గరిష్ట వేగంతో ప్రయాణించడం నౌక ప్రత్యేకతలలో ఒకటి. హిందూ మహాసముద్ర ప్రాంతంలో భారత్ అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరించడం కోసం హైడ్రోగ్రాఫిక్ సర్వేలను నిర్దేశక నౌక చేపట్టనుంది. స్నేహపూర్వకంగా ఉన్న దేశాల నౌకాదళాలతో అవసరమైన మేరకు సమాచారం కూడా పంచుకోనుంది. భారత నౌకాదళంలో ఐఎన్ఎస్ సంధాయక తర్వాత ఈ నిర్దేశక నౌక హైడ్రోగ్రాఫిక్ సర్వే సమాచారం కోసం వినియోగంలోకి రానుంది. ఈ తరహా నౌకా సంపత్తి ఉన్న దేశాల కంటే దీటుగా హిందూ మహాసముద్ర ప్రాంతంలో భారత్ తన ప్రాబల్యాన్ని పెంచుకునేందుకు నిర్దేశక్ తోడ్పడుతుంది. కాకినాడ తీరం నుంచి విదేశాలకు అక్రమంగా రేషన్ బియ్యం ఎగుమతి చేస్తున్న స్టెల్లా నౌకలో మొత్తం 1320 టన్నుల బియ్యాన్ని అధికారులు గుర్తించారు. నిబంధనల ప్రకారం బియ్యాన్ని ఎగుమతి చేసుకునేందుకు అడ్డంకులు లేవన్న కలెక్టర్ రేషన్ బియ్యం తరలిస్తే మాత్రం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మరోవైపు స్టెల్లా నౌక గమ్యస్థానానికి బయలుదేరే విషయంలో ప్రతిష్టంభన వీడినట్లేనని భావిస్తున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సాయికృష్ణ కాకినాడ యాంకరేజ్ పోర్టు నుంచి అందిస్తారు. కాకినాడ తీరం నుంచి స్టెల్లా ఎల్ పనామా నౌకలో రేషన్ బియ్యం విదేశాలకు ఎగుమతి చేస్తున్న అక్రమదారుల్ని అధికారులు నిగ్గుదేల్చారు. సత్యం బాలాజీ రైస్ ఇండస్ట్రీస్ సంస్థకు చెందిన ఎగుమతిదారులు విదేశాలకు రేషన్ బియ్యం ఎగుమతి చేస్తున్నట్టు కలెక్టర్ షాన్ మోహన్ ప్రకటించారు. మొత్తం నౌకలో 1320 టన్నుల రేషన్ బియ్యం నిల్వలు ఉన్నట్టు గుర్తించారు. దీనికి సంబంధించి ఆ రేషన్ బియ్యాన్ని నౌకలో నుంచి ఒడ్డుకు చేర్చిన తర్వాత తిరిగి సాధారణ బియ్యంతో నౌకలో నింపి ఆ సామర్థ్యం నింపిన తర్వాత దాన్ని విదేశాలకు పంపించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. ఇప్పటి వరకు ఈ స్టెల్ ఎల్ పనామాలో రేషన్ బియ్యం విదేశాలకు ఎగుమతి అవుతున్న అంశం తీవ్రమైన సంచలనంగా మారింది. కలెక్టర్తో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గత నెలలో కాకినాడ తీరంలో పర్యటించి ఇప్పటికీ కూడా రేషన్ బియ్యం విదేశాలకు ఎగుమతి అవడంపై తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేయటం, ఆ తర్వాత జిల్లా యంత్రాంగం ప్రభుత్వం స్పందించి ఇక్కడ పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టారు. 10 మంది అధికారులతో కూడిన 5 శాఖల అధికారుల బృందం ఈ నెల 4వ తేదీన నౌక వద్దకు వెళ్లి 12 రకాల సంస్థకు చెందిన బియ్యాన్ని శాంపుల్ని తీసుకొచ్చారు. కాకినాడ కలెక్టరేట్లోని పౌర సరఫరాల శాఖ కార్యాలయంలో పరీక్షల అనంతరం నౌకలో ఎంత మేర బియ్యం ఉన్నదనేది స్పష్టంగా తేలిపోయింది. గత నెల 27వ తారీఖున కలెక్టర్ షాన్ మోహన్ నౌక వద్దకు వెళ్ళి 640 టన్నుల రేషన్ బియ్యం ఉన్నట్టు ప్రకటించారు. తాజాగా మరో 680 టన్నుల రేషన్ బియ్యాన్ని కూడా గుర్తించారు. ఈ మొత్తాన్ని కూడా సత్యం బాలాజీ రైస్ ఇండస్ట్రీస్ సంస్థ విదేశాలకు ఎగుమతి చేస్తుందనేది ఆయన తేల్చారు. అలాగే అదే రోజు సాయంత్రం కాకినాడ యాంకరేజ్ పోర్టులో అధికారులు బాడ్జిలో నిల్వ చేసిన 1064 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని కూడా రేషన్ బియ్యాన్ని గుర్తించారు. ఇవి కూడా లావన్ ఇంటర్నేషనల్ సంస్థతో పాటు సాయి తేజ ఆగ్రోస్ సంస్థకు చెందిన రేషన్ బియ్యంగా ప్రకటించారు. అయితే ఈ మొత్తం వ్యవహారంలో స్టెల్లా ఎల్ పనామా నౌక కాకినాడ తీరంలో
ఆగిపోవటం, ఎగుమతిదారులు మొత్తం 28 మంది ఎగుమతిదారులు బియ్యం విదేశాలకు ఎగుమతి చేస్తుండటం, నిరీక్షణ రుసుము డ్యామరేజ్ ఛార్జెస్ వారందరికీ కూడా రోజు సుమారు 20 లక్షల రూపాయల మేర పడుతూ ఉండటం, నౌకను విదేశాలకు ఎప్పుడు పంపిస్తారన్న అంశంపై సందిగ్ధత నెలకొంది. తాజాగా కలెక్టర్ ఇప్పటి వరకు రేషన్ బియ్యం ఎంత ఉన్నది నౌకలాన్ని ప్రకటించిన తర్వాత నౌక ఎప్పుడు మరికొన్ని రోజుల్లో ఈ వ్యవహారాలన్నీ పూర్తి చేసిన తర్వాత తన గమ్యస్థానానికి బయలుదేరుతుందని ప్రకటించారు. సాధారణ బియ్యంతో పాటు బాయిల్డ్ రైస్ అలాగే బ్రౌన్ రైస్ ఈ 3 రకాల బియ్యాన్ని కూడా విదేశాలకు ఎగుమతి చేసుకోవచ్చని కూడా తెలిపారు. 1 గ్రాము రేషన్ బియ్యం కూడా దేశ సరిహద్దులు దాటి వెళ్లకుండా పూర్తి స్థాయిలో నియంత్రణ చర్యలు చేపట్టామని కూడా ప్రకటించారు. అలాగే జూన్ నెలలో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్ కూడా ఇక్కడ కాకినాడ పరిసర ప్రాంతాల్లో తనిఖీలు చేసిన వ్యవహారాల గోదాములు 13 కేసులు నమోదయ్యాయి. దీనికి సంబంధించి కూడా 137 మిల్లులకు సంబంధించి బియ్యం ఉన్నట్టు కూడా ఎస్పీ విక్రాంత్ పాటిల్ స్పష్టం చేశారు. అందులో 89 రేషన్ సంబంధించి మిల్లులు రాష్ట్రానికి చెందినవిగా కూడా ఆయన చెప్పారు. దీనిపై కూడా ఈ అధికారుల బృందం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఇప్పటికీ కూడా దర్యాప్తు కొనసాగుతోందని తేల్చారు. ఇకపై ఎట్టి పరిస్థితుల్లో కాకినాడ తీరం నుంచి రేషన్ బియ్యం విదేశాలకు వెళ్లకుండా అన్ని చర్యలను కూడా ప్రభుత్వంతో పాటు జిల్లా యంత్రాంగం తీసుకుంటోంది. కెమెరామెన్ రాజశేఖర్తో సాయికృష్ణ, ఈటీవీ న్యూస్. కూటమి ప్రభుత్వం రాకతో సాగునీటి ప్రాజెక్టులకు మహర్దశ పట్టింది. గత 5 ఏళ్లు కనీసం మరమ్మతులకు నోచుకొని కాలువలను బాగు చేస్తున్నారు. ముఖ్యంగా రాయలసీమలో శరవేగంగా పనులు సాగుతున్నాయి. అనంతపురం జిల్లా హెచ్ఎల్సీ ఆయకట్టు రైతులకు మేలు చేసేలా వంతెనలు, తూముల పునర్నిర్మాణం చేసేందుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. అనంతపురం జిల్లా రైతులకు సాగునీటి వరప్రదాయిని హైలెవెల్ కెనాల్పై వంతెనలు, తూములు శిథిలావస్థకు చేరాయి. రాయలసీమకు గుండెకాయ లాంటి ఈ హెచ్ఎల్సీ కాలువపై దాదాపు 7 దశాబ్దాల క్రితం నిర్మించిన నిర్మాణాలకు గత 5 ఏళ్లలో కనీసం మరమ్మతులు చేపట్టకపోవడంతో పూర్తిగా పాడైపోయాయి. కాలువపై ఎస్కేప్ ఛానళ్ల వద్ద గేట్లు కూలిపోయి నీరు వృథాగా పోతోంది. కాలువపై నిర్మించిన 5 వంతెనలు ఒక్కొక్కటిగా కూలిపోతూ వచ్చాయి. 5 వంతెనలు కూలిపోయేందుకు సిద్ధంగా ఉన్నాయి. మనహాల్, కనేకల్ మండలాల్లోని రైతులకు హెచ్ఎల్సీ కాలువ అవతలి వైపు వ్యవసాయ భూములు ఉండడంతో వెళ్లడానికి దారిలేక భూములు బీడు పెట్టారు. జగన్ పాలనలో రైతులు ఎన్నిసార్లు మొరబెట్టుకున్నా కనీసం పట్టించుకోలేదు. సాగునీటికే కాక తాగునీటికి ఎంతో కీలకమైన హెచ్ఎల్సీ కాల్వకు కనీసం మరమ్మతులు చేపట్టకుండా జగన్ ప్రభుత్వం 5 ఏళ్ల పాటు తీవ్ర నిర్లక్ష్యం చేసింది. కూటమి ప్రభుత్వం రాకతో రైతుల ఆశలు మళ్లీ చిగురించాయి. కాలువపై వంతెనలు నిర్మించి ఆదుకోవాలని కోరారు. ప్రభుత్వం 5 వంతెనలు, అక్వాడక్ట్లు, తూముల పునర్నిర్మాణానికి 35 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసింది. త్వరలోనే పనులు చేపట్టనున్నట్లు హామీ ఇవ్వడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 5 సంవత్సరాల గవర్నమెంట్ లోన ఎక్కడ హెచ్ఎల్సీ కెనాల్ పైన 1 రూపాయి గానీ వాళ్ళు ఖర్చు పెట్టకుండా చాలా వరకు మోరీలు అవి పడిపోయి చాలా ఇబ్బంది జరిగింది. కానీ ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చినాక, ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక ఈ బ్రిడ్జీలు పడిపోయిన బ్రిడ్జీలు కానీ ఇంకా ఏమేమి ఉన్నాయో అక్కడక్కడ రివీట్మెంట్ అది కానీ అవన్నీ జరుగుతూ ఉన్నాయి. కానీ ఇప్పుడు ఇవన్నీ పనులు జరిగితే కొంతవరకు రైతులకు బాగా మంచి జరుగుతూ ఉంది. ఇప్పుడు త్వరలోనే మార్చి కల్లా ఇవన్నీ శాంక్షన్ అవుతాయి. ఈ సంవత్సరం అన్ని పనులు జరుగుతాయి దీన్ని. అందుకని ఇవన్నీ పనులు జరిగితే రైతులకు చాలా మంచి జరుగుతుంది. ఎందుకంటే ఒక్కోసారి ఏదైనా కాలువ నుంచి అవతల పోవాలంటే 8-10 కిలోమీటర్లు పోయి దారి పోయి మళ్ళీ తిరిగి వచ్చేవాళ్ళము. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా ఈ సంవత్సరం ఇవన్నీ వర్కులు జరిగితే రైతులందరికీ బాగా మంచి జరుగుతూ ఉంది. వంతెనలను గత ప్రభుత్వం పట్టించుకున్న పాపం పోలేదు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన సందర్భంగా కూలిన వంతెనలకు 35 కోట్లు మంజూరు చేసిన సీఎం చంద్రబాబు సార్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. సాగునీటి సంఘం ప్రజలు, గ్రామ ప్రజలు సంతోషం వ్యక్తం చేసినారు. దాదాపు 1,80,000 ఎకరాలకు సాగునీరు, అనంతపురం నగరానికి తాగునీరు అందించే ఈ కాలువను 2,800 క్యూసెక్కుల సామర్థ్యంతో నిర్మించారు. అయితే లైనింగ్, తూములు, అక్వాడక్ట్లు శిథిలమైపోవడంతో 20% పైగా నీరు వృధా అవుతోంది. కేవలం 1,800 క్యూసెక్కులు మాత్రమే నీరు పారుతోంది. కాల్వగట్లు సైతం శిథిలమైపోవడంతో అరకొరగా నీటిని పంపిణీ చేస్తున్నారు. తుంగభద్ర జలాశయానికి భారీగా వరద నీరు వచ్చినప్పుడు సైతం పూర్తి స్థాయిలో వాడుకోలేని పరిస్థితులు నెలకొన్నాయి. ప్రభుత్వం నిధులు మంజూరు చేయడంతో కాల్వకు మరమ్మతులు చేపట్టనున్నారు. ఇప్పటికే టెండర్ల ప్రక్రియ పూర్తి కావడంతో ఫిబ్రవరి నుంచి పనులు ప్రారంభించనున్నారు. కొన్ని క్రిటికల్గా వాటర్ రెగ్యులేషన్కు, వాటర్ ఫ్లోకు ఇబ్బందిగా ఉన్న రెగ్యులేటర్లు మరియు బ్రిడ్జెస్, యూటీ స్ట్రక్చర్లు, వనరబుల్ లైనింగ్ రీచ్లో టేకప్ చేయడానికి 11 క్రిటికల్ స్ట్రక్చర్స్కు 35.06 crores
ప్రభుత్వానికి అంచనాలకు అనుమతులకు పంపించాము. ఈ కెనాల్ పీరియడ్లో టెండర్ ప్రాసెస్ అడ్వాన్స్గా చేసుకుంటూ కెనాల్ క్లోజర్ అయితేనే ఆ పనులు ప్రభుత్వ అనుమతులతో ఆ పనులు టేకప్ చేయడానికి కాల్ఫాట్ చేశాము. హెచ్ఎల్సీ కాలువను పూర్తి స్థాయిలో ఆధునీకరించాలంటే సుమారు 1800 కోట్ల రూపాయలు అవసరం ఉంటుందని గతంలోనే అధికారులు అంచనా వేశారు. కనీసం ప్రాధాన్యత క్రమంలోనైనా మరమ్మతులు చేపడితే ఇబ్బందులు తొలగిపోతాయని ఆయకట్టు రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. అమరావతిని పైపుడు గ్యాస్ రాజధానిగా తీర్చిదిద్దేందుకు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ముందుకొచ్చింది. పెట్రోలియం అండ్ గ్యాస్ నేషనల్ బోర్డు సభ్యుడు రమణ కుమార్ నేతృత్వంలోని ప్రతినిధుల బృందం సిఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్తో సమావేశమై చర్చించింది. గుజరాత్లోని గిఫ్ట్ సిటీలో గ్యాస్, విద్యుత్, టెలికాం కేబుల్స్ అన్ని భూగర్భంలోనే ఉంటాయని, అక్కడ అన్ని ఇళ్లకు పైప్లైన్ ద్వారానే గ్యాస్ సరఫరా అవుతుందని వారు సీఎస్కు తెలిపారు. అదే తరహాలో అమరావతిలోనూ పైప్ లైన్ ద్వారా గ్యాస్ అందించి దేశంలోనే తొలి పైప్ గ్యాస్ వినియోగ రాజధానిగా తీర్చిదిద్దుతామని ప్రతిపాదించారు. దీనికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అంగీకారం తెలిపారు. ఎయిమ్స్లో స్నాతకోత్సవ వేడుకకు విచ్చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు మంగళగిరి చేనేతలు నేసిన శాలువాను మంత్రి లోకేష్ బహూకరించారు. గతంలో ప్రధాని నరేంద్ర మోదీ ఇతర ప్రముఖులను కలిసిన సమయాల్లోనూ మంగళగిరి శాలువాలతోనే వారిని లోకేష్ సత్కరించారు. ప్రతిపక్షంలో ఉండగానే మంత్రి లోకేష్ మంగళగిరిలో వీవర్స్ శాలను ఏర్పాటు చేసి ఇక్కడి చేనేతలు తయారు చేసిన వస్త్రాల మార్కెటింగ్ కోసం టాటా టన్నేరియాతో అనుసంధాన వ్యవస్థను ఏర్పాటు చేశారు. మంగళగిరి చేనేత పునరుజ్జీవం కోసం మంత్రి చేస్తున్న కృషిని నేతన్నలు అభినందిస్తున్నారు. రాజధాని అమరావతి నిర్మాణంలో రాష్ట్రంలోని నిరుద్యోగ యువతను భాగస్వాములు చేయడం ద్వారా వారికి ఉపాధి కల్పించే దిశగా కూటమి ప్రభుత్వం సమాయత్తమవుతోంది. వివిధ రంగాల్లోని వారికి మెరుగైన శిక్షణ ద్వారా వృత్తి నైపుణ్యాలు పెంచి రాజధాని నిర్మాణంలో భాగస్వాములు చేయనున్నారు. దీనికోసం సిఆర్డీఏ, రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ సంయుక్తంగా పనిచేస్తున్నాయి. వివిధ రంగాల్లో నైపుణ్య శిక్షణ ద్వారా ఉపాధి కల్పిస్తూ నిరుద్యోగులను రాజధాని నిర్మాణంలో భాగస్వాముల్ని చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఎల్&టీ, ఏషియన్ పెయింట్స్, జేసీబీ సంస్థ సహకారంతో భవన నిర్మాణం రంగంలో ఉపాధి పొందేలా శిక్షణ ఇస్తున్నారు. ఆయా విభాగాల్లో పనిచేసిన అనుభవం ఉన్న వారికి తుళ్లూరులోని సిఆర్డీఏ కార్యాలయంతో పాటు ఆత్కూరులోని స్వర్ణభారత ట్రస్టు ఆధ్వర్యంలో ఉచిత వసతితో శిక్షణ ఇవ్వనున్నారు. రాజధాని పనులు ప్రారంభమయ్యే నాటికి రాష్ట్రంలోని సుమారు 10,000 మంది కార్మికుల్ని రాజధాని పరిధిలోని భవన నిర్మాణం రంగంలో భాగస్వాములను చెయ్యాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. భవిష్యత్తులో ఏర్పాటయ్యే ఐటీ పరిశ్రమల కోసం బీటెక్, ఎంసీఏ, బీసీఏ, బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చదివిన నిరుద్యోగులకు వివిధ కోర్సుల్లో శిక్షణ ఇవ్వనున్నారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఉన్న ఎంపవర్మెంట్ సెంటర్లో కోర్సును బట్టి 60 నుంచి 90 రోజుల పాటు 18 నుంచి 30 ఏళ్లలోపు వారికి శిక్షణ ఇవ్వనున్నారు. రాష్ట్రంలోని ఏ ప్రాంతం వారైనా ఈ కోర్సుల్లో శిక్షణ పొందవచ్చు. మంగళగిరితో పాటు రాజధాని పరిధిలోని 29 గ్రామాల్లో ఇప్పటికే నైపుణ్య గణన పూర్తయింది. దాదాపు 43,000 మంది వివరాలు నమోదు చేసుకున్నారు. ఆయా రంగాల్లో ప్రవేశమున్న వారిని ఇప్పటికే గుర్తించారు. వీరికి అవగాహన కల్పించడానికి గ్రామాల వారీగా సదస్సులు నిర్వహిస్తూ స్థానికంగా ఉన్న ఉపాధి అవకాశాల్ని వివరిస్తున్నారు. త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా జరగనున్న నైపుణ్య గణన తర్వాత ఆయా జిల్లాల్లో ఉన్న న్యాక్ సెంటర్ల ద్వారా వివిధ విభాగాల్లో శిక్షణ ఇవ్వడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఐదేళ్ల పాలనలో విజయవాడ అభివృద్ధిపై దృష్టి సారించని వైసీపీ ప్రభుత్వం గతంలో టీడీపీ ప్రభుత్వం ప్రారంభించిన పనులను నిలిపివేసింది. బందర్ రోడ్డు నుంచి ఏలూరు రోడ్డుకు ఆటోనగర్ మీదుగా వెళ్లే రహదారి విస్తరణ పనులను అర్ధాంతరంగా ఆపేసింది. దీంతో లక్షలాది మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 2017లో తెలుగుదేశం సర్కార్ హయాంలో రోడ్డు విస్తరణతో పాటు డ్రైనేజ్ నిర్మాణ పనులను ప్రారంభించారు. సుమారు 80% డ్రైనేజ్ పనులు పూర్తయ్యాయి. అనంతరం వైసీపీ పాలనలో పనులు అటకెక్కాయి. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టడంతో పెండింగ్ పనులను పూర్తి చేయాలని స్థానికులు కోరుతున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కనకారావు అందిస్తారు. ప్రస్తుతం మనం బందర్ రోడ్ నుంచి ఏలూరు రోడ్డుకి వెళ్ళే ఆటోనగర్కి ఇంకో పక్క తాడిగడప మున్సిపాలిటీ, దీనికంటే ముందుకెళ్తే విజయవాడ నగరపాలక సంస్థ, అలాగే కొన్ని పంచాయతీలకు సంబంధించిన రోడ్డు ఇది. ప్రస్తుతం ఈ రోడ్డు విస్తరణకి కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్న వాదనలు వినిపిస్తున్నాయి. దీనిపైన స్థానికులు ఏమంటారో వారి మాటల్లోనే తెలుసుకుందాం. ఈ ఆటోనగర్లో ఈ పంటకాల రోడ్డు చాలా ముఖ్యమైన రోడ్డు. గత 5 ఏళ్ల కిందటే ఇది రోడ్డు పెద్ద చేస్తా 80 అడుగులు చేస్తామని చెప్పి దీన్ని మార్కింగ్ చేయడం అలా జరిగింది.
దీనివల్ల ఆటో నగర్కి ఎంతో మేలు జరుగుతుంది. ఇప్పుడు మహానాడు రోడ్లు వన్ వే పెట్టారు, టైమింగ్ పెట్టారు. అలా కాకుండా దీని ద్వారా కూడా చాలామంది వెళ్ళే ఉపయోగం ఉంటుంది. కాబట్టి ఈ రోడ్డుని ఈ గవర్నమెంట్లో అయినా సరే ఎంత త్వరగా చేస్తే అంత ఆటో నగర్ ప్రజలు మేలు జరుగుతుందని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఈ రోడ్డు పూర్తయితే కనుక అటు రామవరపాడు నుంచి ఇటు బందర్ రోడ్ బస్ టెర్మినల్కి చాలా షార్ట్ కట్, పెన్ సర్కిల్ మీదుగా తిరిగి రాకుండా ఇది ఒక చాలా షార్ట్ కట్గా ఉంటుంది. అటు రామవరపాడు, ప్రసాదంపాడు, కానూరు, మురళీనగరు, సనత్ నగరు, ఆటో నగరు, బందర్ రోడ్డు దాకా పప్పుల మిల్లు ప్రజలందరికీ కూడా ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దీన్ని ఆలోచించి గవర్నమెంట్ త్వరగా నిర్ణయం తీసుకుని ఈ రోడ్డు వెడల్పు చేయడమే కాకుండా ఆటో నగర్ ఒక డంపింగ్ యార్డ్ ఇవ్వాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఈ రోడ్డు మాత్రం త్వరితగతిన పూర్తి చేయాలని, ఈ డ్రైన్ కంప్లీట్ చేస్తే ఎంతోమంది కార్మికులకి ఉపాధి పెరుగుతుంది. దీనివల్ల ఇంకా వచ్చే బళ్ళు పోయే బళ్ళు ఇప్పుడు ఎందుకంటే వాళ్ళ ట్రాఫిక్ ప్రాబ్లం మాకు చాలా మేజర్ విషయంగా ఉంది. ఈ ట్రాఫిక్ మీద కనీసం ఈ రోడ్లో కన్నా బళ్ళు చలవ చేస్తే ఈ రోడ్డు నుంచి బయటకు పోవడానికి లోపల ఆడకుండా మహారాష్ట్ర రోడ్డు అంటే ఇప్పటికి ఏమవుతుందంటే స్కూల్ పిల్లలు అట్లాగే జడ్జిలు ఇంకా ఎమ్మెల్యేలు మినిస్టర్లు చాలామంది ఆ రోడ్లో ఉన్నారు కాబట్టి కొంచెం ఇబ్బంది అవుతుంది. ఈ రోడ్డు వేసి ఈ ప్రాబ్లం ఏమి ఉండదు కాబట్టి దయచేసి రోడ్డు వేసి పెట్టాలని చెప్తున్నాం. మెయిన్గా ఈ రోడ్డు వల్ల మాకు ఇక్కడ ఉన్న మెయిన్ మా ఆటోనగర్ వాళ్ళకి కలెక్షన్ రోడ్డు ఇది రావడానికి కార్మికులందరూ ఈ చుట్టుపక్కల కానూరు నుంచి, భారతీ నగర్ నుంచి, అలాగే రామచంద్ర నగర్ అని చెప్పి ఇక్కడ ఉంది. అక్కడి నుంచి అందరూ వచ్చేవాళ్ళే, వాళ్ళకి చాలా ఇబ్బంది అయిపోతుంది. చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, ఆయన తలుచుకొని మాట్లాడి ఈ రోడ్డు కంప్లీట్ చేస్తే ఇక్కడ జేఆర్డీ ఆటోనగర్ అని ఉందండి, ఇండస్ట్రియల్ ఏరియా, వాళ్ళకి కూడా ఉపయోగం ఉంటుంది. కొత్త ఆటోనగర్ వెళ్ళే వాళ్ళు మెయిన్ రోడ్డు వెళ్లకుండా కూడా ఇటు నుంచి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. చాలామంది 1,00,000 మంది కార్మికులు, 1,00,000 మంది ప్రజలు ఇంటి నుంచి రావడానికి అవకాశం ఉంది. చాలా మటుకు విజయవాడ మీద ఉన్న ట్రాఫిక్ తగ్గుతుంది. హాస్పిటల్స్ వెళ్ళే వాళ్ళు ఉన్నారండి, మెయిన్ రోడ్డు వెళ్ళాలంటే చాలా టైం పడుద్ది ట్రాఫిక్ జామ్ వలన. ఈ రోడ్డు అయితే కనెక్షన్ మొత్తం హాస్పిటల్స్ ఉన్నాయి, ఒక 10 నిమిషాలు వెళ్ళిపోవచ్చు. దయించి ఈ రోడ్డుని కంప్లీట్ చేయవలసిందిగా కోరుచున్నాం. ఈ రోడ్డు వల్ల చాలా ఇబ్బంది, మామూలు ఇబ్బంది కాదు. సైడు అటు ఇటు చెత్త, గాజు పెంకులు, ఎక్కడెక్కడ విజయవాడలో ఎక్కడెక్కడ చెత్త అంతా రెండేపులో వేసి నానా ఇబ్బందులు పడుతున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఈ బందర్ రోడ్డు నుంచి ఏలూరు రోడ్డుకి వెళ్ళే ఈ రహదారిని విస్తరణపైన దృష్టి సారించాలని కోరుతున్నారు. గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో పనులు ప్రారంభమయ్యాయి. ఇక్కడ మురుగు కాలువలు, ఈ వాననీటి కాలువలు పనులు కూడా ప్రారంభమై చాలా వరకు పూర్తయ్యాయి. తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఈ కాలువల నిర్మాణం పైన, రోడ్డు విస్తరణ పైన తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో కార్మికులందరిలో కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ స్థానికులందరూ కూడా వాళ్ళందరూ కూడా ప్రభుత్వం వీలైన త్వరగా ఈ రోడ్డు విస్తరణ పనులు ప్రారంభించి పూర్తి చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నారు. కెమెరామెన్ స్వామితో కనకారావు, ఈటీవీ న్యూస్, విజయవాడ నుంచి.